రక్షించబడుతున్న నాకు, ఈ వాక్యాన్ని ఎవరు ఫీల్ చేయగలరా? ఎవరైనా? సిలువను గూర్చిన వార్త రక్షించబడుచున్న నాకేమో అది బాగా ఆనందంగా ఉంది. అది ఎట్లా ఉంది? ఆనందంగానే ఉంది. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి ఇప్పుడు చెప్పండి, వెర్రితనముగా ఉంది. ఎందుకు వెర్రితనముగా ఉంటుంది? పౌలేమనంటే సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగాను, అదే రక్షించబడుతున్నటువంటి నాకు, నిన్ను నమ్మిన నాకు అది ఏమైంది? సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగాను, రక్షించబడుతున్న మనకు ఇంకా సిలువను గూర్చిన వార్త అంట ఆయనకి సంతోషంగా ఉందంట, మిగతా వాళ్ళకి వెర్రితనముగా ఉంది. ఎందుకు వెర్రితనముగా ఉంటది? నశించే వారికి వెర్రితనం ఎందుకు ఉంటుంది చెప్పండి? ఇప్పుడు ఆదివారం వచ్చిందనుకో, అంటే నశించిపోయే సమయాల గురించి చెబుతున్నా. ఆదివారం వచ్చిందనుకో, ఉదయాన్నే లేసి మనం ఏం చేస్తాం? చక్కగా మనకి ఏ పని కేటాయించబడితో ఆ పని కోసం లేచి తిని ప్రశాంతంగా వెళ్ళిపోయి ఆ పని చేసుకుని మనం సాయంత్రం కాలం వచ్చేస్తాం. అది లోకానుసారమైనటువంటి ధనము సంపాదించుకోవటం కావచ్చు, లేకపోతే లోకానుసారమైనటువంటి వెర్రితనము పనులు చేయటానికి కావచ్చు. ఆ దినాలలో అది ఎలా ఉంటది? వారికి అది సంతోషం ఉంటది. ఒక ఉదయాన్ని లేస్తాము, మంచి కొత్త సినిమా రిలీజ్ అయింది. ఆదివారం కానీ శనివారం కానీ అది విజ్ఞాపన కానీ ఉపవాసం కానీ వారికి సంబంధమే ఉండదు. అది వారికి ఏమైంటది? అవి సంబంధం ఉండదు. కానీ వారికి ఏం కావాలి? లోకసారమైనటువంటి సంతోషము, లోకానుసారమైనటువంటి ఆనందములు వాళ్ళు పరుగులు తీయడానికి ఉంటారు. కాబట్టి ఆ దినము వారికి ఏ రీతిగా ఉంటుందంట? ఎవరైనా వెళ్ళి రండ్రా చర్చికి వెళ్దాము, ఉదయాన్ని వేసి ఈరోజు ఏదో మంచి దైవ సేవకుడు వచ్చాడంట, దైవ వర్తమానం అందిస్తాడంట, ఆ వర్తమానం మనం విందాము అని కానీ మనం కానీ అతను అడిగితే అతను ఏమంటాడు? సినిమా పోయేవాడు అని ఎదిగా చూస్తాడు. అందుకే అంటున్నాడు, నశించు వారికి సిలువను గూర్చిన వాక్యం ఎట్లా ఉంటుందంట? వెర్రితనముగా ఉంటుందంట. అదే రక్షించబడుచున్నటువంటి మనకు అది దేవుని శక్తినై ఉన్నది. ఈ మాట అతదేమని గంట నుంచి చూస్తుంటే ఇప్పుడు వచ్చింది. నశించబోతున్న వాడికేమో అది వెర్రితనం ఉంది, రక్షించబడుతున్న మనకి అది దేవుని శక్తినై ఉంది. ఎందుకు ఆ శక్తి వస్తుంది? ఎందుకు ఆ బలం వస్తుంది? ఎందుకు మనం ఆ సన్నిధిలో మనం ఆ రీతిగా నిలబడతామంటే, అందుకే దావీదు మహారాజు వచ్చినాడు, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది, దీని మెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను. ఎందుకనంటే అయ్యా వినండి, నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా, నీ ఆజ్ఞలు నాకు నిజమే. నేను సినిమాకి వెళ్ళాలని రెడీ అవుతాను, నీ ఆజ్ఞ ఏం చెప్తుంది? లోకసారమైనటువంటి పనుల కోసం మీరు వెళ్ళొద్దు అని చెప్తుంది. కాబట్టి నేను నీ ఆజ్ఞను నేను కైకొని దాని అనుసారంగా నిలబడాలి. కాబట్టి నేను ఈరోజు సినిమా చూడను. ఇంకా చూడండి, నీ ఆజ్ఞల నిత్యం నాకు తోడుగా ఉన్నాయంట. ఆజ్ఞలన్నీ 10 ఆజ్ఞలు. ఏమేమి ఆజ్ఞలు ఉండొచ్చు మాకైతే తెలియదు. నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించమంటది. నేను ఏదైనా కోపం వచ్చిన పొరుగు వాడిని తిడుతున్నప్పుడు నాకు ఏదర్థం వస్తుంది? ఈ నిత్య నిబంధన అయినటువంటి నీ ఆజ్ఞ నాకు అర్థం వస్తుంది. కాబట్టి నేను నీ సన్నిధిలో నిలబడటానికి, నీ నామాన్ని మహిమపరచడానికి అయ్యా నీ ఆజ్ఞలు నేను గైకొనుచున్నాను అని దావీదు అంటున్నాడు. ఈ క్రమంలో మనం గమనించినట్లయితే నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నాయి, నీ ఆజ్ఞలను నేను ధ్యానించుచున్నాను. కావున చదవడా, నా బోధకులందరికంటే నాకు చూడండి అది ఎందుకు వస్తుంది ఆ విశేష జ్ఞానం?
అది ఎందుకు ఆ జ్ఞానం మనం పొందుకోగలుగుచున్నాము అంటే అది దేవుడిచ్చినటువంటి మహా జ్ఞానము, దేవుడిచ్చినటువంటి మహాశక్తిని అయ్యున్నది. ప్రియ సహోదరులరా, ఈ దినప్రాయం మనం గమనించినట్లయితే ఆ వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకొని వాక్యానుసారంగా మనం నడుచుకొని వాక్యము ఉపదేశాన్ని మనం మళ్ళీ 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 నిమరేస్తూ ఉంటే దేవుని మీద మనకి ప్రేమ కలిగిద్ది. లోకాన్ని మనము ద్వేషంలోనికి మనం వెళ్తాము. ఎప్పుడైతే దేవుని మీద ప్రేమ కలిగిద్దో, ఉపదేశం మీద ప్రేమ కలిగిద్దో, మనకి లోకం మీద ఏమైందంట? ద్వేషం కలిగిద్దంట. ఇప్పుడు ఆదివారం వస్తే ఎన్ని పనులున్నా ఏమి చేసినా వీడు బాపట్ల నుంచి పరిగెత్తుంది కాబట్టి మనం నాట్లు ఉన్నాయి, కోతలు ఉన్నాయి, కలుపులు ఉన్నాయి, ఏం చేసి ఇప్పుడు ఏం చేస్తున్నాం? మనం 12 గంటలు నాకు చేపలు వండుకొని 1 గంట దాకా కూర్చొని వచ్చి సరే ఆ బాధ అయిన పని ఏం చేస్తున్నాం? ఇక బయటకు పోకుండా దేవుని మందిరంలోకి వచ్చి దేవుని యొక్క క్రియలు, దేవుని యొక్క పనులు చేయడానికి ఈ రోజు మనం దేవుని సన్నిధిలో ఉంటున్నాం. కాబట్టి దీనిని బట్టి పౌలు ఏమంటున్నాడు? రక్షించబడుచున్న మనకు అది దేవుని శక్తిని అయి ఉన్నది. అలాంటి శక్తి ఉంచి ఆ శక్తిని పోగొట్టుకున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నారు బైబిల్ గ్రంథంలో. ఆ వ్యక్తిని ఇప్పుడు మనం చూద్దాం. గమనించినట్లయితే 219వ పేజీ తీస్తే బయటికి మనం రూతు అనేటువంటి ఒక వ్యక్తిని మనం గమనిద్దాము. న్యాయాధిపతుల నిలిచిన ఏలిన దినములందు దేశంలో కరువు కలగగా అని ఉంటది. చూడండి 220వ పేజీ తీసి కొత్త నిబంధన 220వ పేజీ మొదటి వచ్చి నుంచి ఒకసారి చదవండి. న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశములో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకుని మోయాబు దేశమున కాపురము నుండుటకు వెళ్ళెను. ఆ మనుష్యుని పేరు గుర్తుపెట్టుకోండి. మొదటి మనుష్యుని పేరేం పేరు? ఎలీమెలెకు. అతని భార్య పేరు, ఇదిగో ఒక కొత్త వ్యక్తి మనకి కనిపిస్తుంది. గ్రంథము చూస్తేనేమో రూతు. ఇందులో మొదటి మనకు పరిచయమైన వ్యక్తి ఎవరు? ఎలీమెలెకు. రెండో వ్యక్తి ఎవరు? నయోమి. అతని 2 కుమారుల పేర్లు మహ్లోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వాడైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ సహోదరి సహోదరులారా, ఇది అర్థం కాదు కదా. ఇక్కడ దావీదు మహారాజు మొదట్లో ఏమన్నాడు? 2 ఉండాలి, 190, 119, 97 కూడా తీసి ఉండాలి. 119, 97 తీయండి, అది కూడా ఉండాలి, ఇది ఉండాలి. దావీదు మహారాజు ఏమంటున్నాడు? నీ ధర్మశాస్త్రమును నాకంటూ ప్రేమంటున్నాడు. అంటే ఈయన దేవుని ఎరిగిన ప్రజలు, దేవుణ్ణి ఆరాధించేవారు, దేవుని సన్నిధిలో నిలబడినటువంటి దావీదు మహారాజు మాట్లాడుచున్న మాటది. అయితే ఇక్కడ న్యాయాధిపతులు పరిపాలన చేసిన సమయం అంటే, న్యాయాధిపతులు అంటే ఎవరో మీకు తెలుసా? మనకి ఎవరు తెలియదు అసలు. మేము ఏదో రేకులు వేశారు, ఈ మందిరం లాగా ఏర్పాటు చేశారు. అమ్మా జడ్జిమెంట్ ఇచ్చేవారు ఎవరినైనా జడ్జెస్ని న్యాయాధిపతి అంటాం. న్యాయాధిపతులు ఓకే. న్యాయాధిపతులు అంటే మన బైబిల్ గ్రంథంలో ఎవరు? న్యాయాధిపతి అంటే ఇంగ్లీష్లో జడ్జెస్ అంటారు. ఇంకా ఏదన్నా సామ్యుయేలు న్యాయాధిపతి, అందుకే కదా అడుగుతుంది. చూడండి, న్యాయాధిపతులు ఎవరెవరు? ఎన్ని మార్లు చెప్పినా ఏం చేసినా దావీదు ఒక న్యాయాధిపతి, ఆశాజ్యోతి ఒక న్యాయాధిపతి, ప్రీతి ఒక న్యాయాధిపతి, ఇటు పక్కొస్తే పేరేం పేరు? సుజాత ఒక న్యాయాధిపతి. ఈ న్యాయాధిపతులందరి గురించి మనం నేర్చుకున్నామా? న్యాయాధిపతులు అంటే సమూయేలు పరిపాలనలోకి రాక మునుపు, సమూయేలు పరిపాలనలోకి రాక మునుపు, అందుకే బైబిల్ మధ్యలో చదవండి అని చెబుతున్నారు.
రూతు గ్రంథాన్ని ఏమన్నారు? న్యాయాధిపతులు వేలిన సమయంలో అని ఉంటుంది. అంటే ఇంతవరకు న్యాయాధిపతులు వేయలేరు. మనకి సమయాలు ఏమవుతాడు? ప్రవక్త అవుతున్నారు. సమయలు ప్రవక్త అవుతున్నారు. కాబట్టి సమయలు కంటే ముందే న్యాయాధిపతులు ఉన్నారు. న్యాయాధిపతులు ఎవరంటే చెప్పండి, ఒక పేరున్నారు. ఇప్పుడు వచ్చారు లైన్లకి. తోల, ఇంకా బాగా తెలిసిన వ్యక్తి ఉన్నారు. అసలు యాయురా, దావీదా, యాయురా, యాయురనా? ఓకే, యాయురు. మనం చెప్పా ఎవరి గురించి, ఎవరి కోసం వాళ్ళే పరిపాలన చేసుకున్న వ్యక్తులను మన వాక్యం చెప్పా. చూడు, తనను గూర్చి తనే పరిపాలన చేసుకున్నాడు, అనేక మంది భార్యలు సంపాదించుకున్నాడు, బిడ్డలు సంపాదించుకున్నాడు. కానీ ప్రజల్ని వదిలేసిన న్యాయాధిపతులు అని చెప్పారు కదా. ఆ పరిస్థితిలో ఉన్నటువంటి యెహోషువ మృతి పొందిన తర్వాత, ఎవరు? యెహోషువ మృతి నొందిన తర్వాత దేవుడు తన ప్రజలను పరిపాలించడానికి న్యాయాధిపతులను ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. వాక్యం వింటమే కాదు, లేచింటికి పోవటమే కాదు, వాక్యంలో ఉన్నటువంటి మర్మాలు కొన్ని తెలుసుకోవాలి. న్యాయాధిపతులు అంటే ఎవరు? ఇప్పుడు వరకు ఇజ్రాయేల్ ప్రజలను పరిపాలిస్తూ ఇజ్రాయేల్ ప్రజలు ముందు నడిపిస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే, ముందు మోషే ఉన్నాడు. మొదటివాడు ఎవరు? మోషే. మోషే మృతి నొందిన తర్వాత నూను కుమారుడైనటువంటి యెహోషువని దేవుడు ఎన్నుకున్నాడు. యెహోషువ కూడా మరణించాడు. ఒక మనుష్యుడు తన జీవిత కాలంలో ఏదో ఒక రోజు మరణానికి అప్పచెప్పవలసింది. కాబట్టి యెహోషువ మరణించిన తర్వాత దేశము తర్వాత కాలేబు ఇలాంటి కొంతమంది సేవకులు పరిపాలిస్తారు. కానీ దేవుని ప్రజలను పరిపాలించడానికి, దేవుని ప్రజలను సంరక్షించడానికి ఎవరు లేక ఇజ్రాయేలు ప్రజలు అటు ఇటు కొట్టుకలాడుతున్న సమయంలో ఒక రక్షణ లేదు, ఒక భద్రత లేదు, ఒక అధికారం లేదు, ఒక రాజు లేని సమయంలో దేవుడు చూసి ఏం చేశాడంటే న్యాయాధిపతులను ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు న్యాయాధిపతులలో 12 మంది 13 మంది వస్తారు. అందులో మనకు బాగా సుపరిచితమైనటువంటి ఓ వ్యక్తి ఉన్నాడు. ఎవరు ఆయన చెప్పండి? న్యాయాధిపతులలో మన వాక్యం కూడా విన్నారు. రీసెంట్గా వాక్యం ఉన్నావు. ప్రీతి, నీకు తెలియదులే, నువ్వు రాలేదు కాబట్టి. శాంసోన్, ఆయన కూడా న్యాయాధిపతే. ఈ న్యాయాధిపతి గ్రంథంలోకి వచ్చే ఒక 15-16 అధ్యాయాల్లో శాంసోన్ వస్తుడు. ఈయన కూడా న్యాయాధిపతి. అంటే ఇజ్రాయేలు ప్రజలకు న్యాయం చేస్తూ, పక్క దేశం నుంచి వస్తున్నటువంటి అన్యాయాన్ని ఎదిరిస్తూ, ఆ ప్రజలను కాపాడడానికి, సంరక్షించడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తులే న్యాయాధిపతులు. అంటే దేవుడు వాళ్ళకి ఆ రీతిగా పేరు పెట్టాడు. న్యాయాధిపతులు అయిపోయిన తర్వాత చివరిలో దేవుడు సమూయేలును ఏర్పాటు చేసుకుంటాడు. హల్లెలూయా. ఎవరిని ఏర్పాటు చేసుకుంటూ? సమూయేలుని. అందుకే న్యాయాధిపతులు సమూయేలు గ్రంథానికి మధ్యలో ఉన్నటువంటి గ్రంథమే ఏ గ్రంథం? చూడండా వాక్యం చెబుతుంది దేని గురించి? ఇటు న్యాయాధిపతులు, ఇటు సమూయేలు గ్రంథానికి మధ్యలో రూతు గ్రంథాన్ని దేవుడు పెట్టాడు. ఈ రూతు గ్రంథం గురించి మనం తెలుసుకుంటే, ఈ రూతు గ్రంథంలో ఒక ప్రేమ విలాసవంతమైనటువంటి గ్రంథంగా దీన్ని మనము చెప్పుకోవచ్చు. బైబిల్ గ్రంథంలో ప్రేమ ఉంటుందా? బైబిల్ అంతా కూడా ప్రేమే. బైబిల్ అంతా కూడా నొక్కిదేనా? ఎదురు బాగా వస్తుంది కదా, జ్వరం వచ్చిందా? ఓకే. బైబిల్ అంతా కూడా ప్రేమే. బైబిల్ అంతా కూడా ప్రేమతో కూడుకున్నటువంటి గ్రంథమే. సుప్రేమలో వస్తుంది. కానీ ఇది ఆ ప్రేమ కాదు. ఇది ఆ ప్రేమ కాదు. మనం నవ్వుకునే ప్రేమ కాదు. దేవుని యొక్క గొప్ప కార్యాన్ని నెరవేర్చి, దేవుని యొక్క చిత్తాన్ని నిలబెట్టి, దేవుని నామాన్ని మహిమపరిచేటువంటి ప్రేమ ఇందులో వ్యక్తమవుతుంది, వెల్లడవుతుంది. ప్రియ సహోదరులరా, అయితే ఏంటి ఈ ప్రేమ? ఎందుకు ఇలా రాయబడినంటే 4 అధ్యాయాలు ఉంటాయి. రూతు గ్రంథం ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? 4 అధ్యాయాలు. అందరూ చూడాలి, అందరు వినాలి. అలా చదువుకున్న వాళ్ళే చూస్తారులే, మాకేం సంబంధం కాదు. అవసరమైతే ప్రార్థన చెప్పాలి, ఇంకా అవసరమైతే కుమార్ బాబాయ్ కూడా చెప్పాలి. రూతు గ్రంథం ఎన్ని అధ్యాయాలు? 4 అధ్యాయాలు ఉన్నాయి. ఇక్కడ మొదటిగా ఏం రాశారంటే, న్యాయాధిపతులు ఏలిన సమయమందు దేశము కరువు కలగగా
అంటే ఏమైందంటే న్యాయాధిపతులు పరిపాలించే సమయము అయిపోయి ఉండొచ్చు. అయితే ఆ సమయంలో ఏమైందంటే ఆ యొక్క బెత్లెహేము పట్టణంలో, ఆ యొక్క బెత్లెహేము దేశంలో బహుభారమైన కరువు ఒకటి వచ్చిందంట. ప్రియా సహోదరులరా, బెత్లెహేములో ఉండే ప్రజలు ఎవరు? బెత్లెహేములో ఉండే ప్రజలు ఎవరు? యూదా గోత్రానికి సంబంధించినటువంటి దేవుని ప్రజలై ఉన్నారు. ఎవరిలో? దేవుని ప్రజలై ఉన్నారు. అయితే ఈ యొక్క దేవుని ప్రజలకి ఆ ప్రాంతం అంతా ఏం కలిగిందంట? కరువు వచ్చిందంట, శ్రమలు వచ్చినాయంట, నీరు లేదంట, ఇబ్బంది కలుగుతున్నటువంటి ఆ సమయంలో దేవుడు ఒక వ్యక్తిని గురించి ఇక్కడ మనకి చూపించడానికి, ఆ ప్రాంతంలో జరిగిన కొన్ని విషయాలు తెలియపరచడానికి ఈ రూతు అనేటువంటి గ్రంథాన్ని మనకి దేవుడు ఈ యొక్క బైబిల్ గ్రంథంలో వివరించాడు. హల్లెలూయా. అయితే ఈ యొక్క రూతు గురించి తెలుసుకునే కంటే ముందు మనకి తెలిసిన విషయం ఏంటంటే, ఇందులో ఆ కరువు కలిగినటువంటి బెత్లెహేము అనేటువంటి పట్టణాన్ని వదిలి ఈ మొదటి వ్యక్తి ఎవరమ్మా? ఎలిమెలెకు అనేటువంటి ఒక యూదా గోత్రానికి సంబంధించిన వ్యక్తి ఉన్నాడు. అతను ఎక్కడ? ఎఫ్రాయిము అనేటువంటి మాన్యములో నివాసం ఉంటుండు. అంటే ఈ ప్రాంతం అంతా ఉంది కదా. ఇప్పుడు మన రాష్ట్రం ఉంది. మన రాష్ట్రానికి మొత్తాన్ని కలిసి ఏ పేరు పెట్టినాము? మన రాష్ట్రం పేరేంది? భారతదేశం కాదు, మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. కానీ మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అంటారు, అంతే కదా. మరి ఈ ఆంధ్రప్రదేశ్ కొన్ని పేర్లు ఉన్నాయి, తెలుసా మీకు? ఇటు పోతే కడపనేమంటారు? కడపనే అంటారు. రాయలసీమ. మరి నెల్లూరుని ఏమంటారు? వెనక తిరిగి మీ జేజీని అడగండి ఏం చదువుతుంది. ఇప్పుడు రాయలసీమ అన్నాం కదా, మరి కడప ఒక్కదాని రాయలసీమ అట్లా. కడప, కర్నూలు, ఇంకా చిత్తూరు, అనంతపురం, 4 రాష్ట్రాలు కలిపి మనం రాయలసీమ అన్నాం. అలాగే మన రాష్ట్రంలో ప్రతి ప్రాంతానికి ఒక పేరు ఉంది. రాయలసీమ లాంటివి ఉన్నాయి. కోస్తాంధ్ర. కోస్తా అంటే తెలుసా నీకు? సముద్ర తీర ప్రాంతాన్ని మొత్తాన్ని కోస్తా అంటారు. దాన్ని కోస్టల్ అంటారు ఇంగ్లీష్ లో. దాన్ని కోస్తాంధ్ర అంటారు. కానీ నెల్లూరు జిల్లాకు ఒక పేరుంది, గుంటూరు జిల్లాకు ఒక పేరుంది, నరసరావుపేట జిల్లాని ఏమంటారు? పల్నాడు, రేనాడు, వెలనాడు అనే పేర్లు ఉన్నాయి. ఏం పేర్లు అయ్యి? పల్నాడు, రేనాడు, వెలనాడు, ఇలాంటి పేర్లు పెడుతుంది. అలాగే బెత్లెహేము అనేటువంటి ఆ యొక్క దేశంలో ఇది ఏ ప్రాంతానికి సంబంధించిన వాదంట? ఎఫ్రాయిం అనేటువంటి మాన్యంలో. ఇప్పుడు నేను ఎలాగే చెప్పానో ఆ ప్రాంతంలో నివాసం ఉంచినటువంటి ఓ వ్యక్తి, అతని పేరే ఎలిమెలెకు. అయితే ఎలిమెలెకు ఏం చేసిందంటే, ఆ యొక్క బెత్లెహేము దేశంలో కరువు వచ్చిందని, ఆ బెత్లెహేము దేశంలో బ్రతకలేమని చెప్పి తన భార్య అయినటువంటి నయోమిని, తనకు కలిగిన 2 బిడ్డలను తీసుకొని ఏం చేశాడు? దూరంగా ఉన్నటువంటి ఒక 70 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి మోయాబు అనే పట్టణానికి మనోడు ప్రయాణం అయిపోతున్నారు. అమ్మ, వల్లాయిపాలెంలో కరువు వచ్చింది. వల్లాయిపాలెంలో తినడానికి తిండి లేదు. మీకు తెలియదు కానీ 2004 ముందు చూసినట్లయితే కరువు ఎంత ఘోరమైన కరువు అంటే, కనీసం తినడానికి తిండి లేక, పంటలు లేక, అంటే మేము గత కరువులు మేము చూడలేదు కానీ 2004 కరువుకి మనం అనుభవించాం. సరే, ఉద్యోగులు ఎలా బతికారు ఆ సమయంలో మనకు తెలియదు కానీ మనమైతే పని బాటలు చేసుకుంటున్నాం కాబట్టి ఆ ప్రాంతంలో మనం చూసినటువంటి కరువు పరిస్థితి ఏంటంటే, తినటానికి కోటా బియ్యం కూడా లేనిటువంటి పరిస్థితి. ఏమయ్యా పొలాలు లేవంటే, పొలాలు ఉన్నాయి కానీ నీకు వర్షం లేదు. ఏమి లేదు? వర్షం లేదు. వర్షం లేనందువల్ల పంటలు పండలేదు. మరి పంట పండకపోతే ఏం తింటాం మనం? అంత ఘోరమైన కరువు వచ్చింది. అలాంటి కరువు ఇక్కడ బెత్లెహేము దేశంలో వచ్చిందంట. ఈ కరువు వచ్చిందని ఒక మనుష్యుడు, ఎఫ్రాయిమీయుడు అనేటువంటి ఒక మాన్యంలో ఉండే మనుష్యుడు ఎలిమెలెకు అనేవాడు ఏం చేశాడంటే, తన భార్యను 2 బిడ్డలు తీసుకొని మనోడు గొప్ప దేశంలోనికి, క్షేమముగా ఉండే దేశంలోనికి, ఆనందంగా ఉండే దేశంలోనికి, నిత్యము ఏం పరుగుతున్నాడా? పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి మనవాడు ప్రయాణమయ్యి సిద్ధమయ్యి
తన భార్యని బిడ్డలు తీసుకొని రండమ్మా మనము ఈ కరువు పోగొట్టుకుని మళ్ళీ వద్దామని ఏ దేశంలోనికి ప్రయాణం అయి ఉన్నాడు? మోయాబు దేశంలోనికి ప్రయాణం అయి ఉన్నాడంట. మోయాబు అంటే ఏంటి? మోయాబు దేశం యొక్క ప్రత్యేకత ఏంటి? మోయాబు ఎవరు వంశస్థుడు? లోతు యొక్క వంశస్థులు, కుమారులు కాదు, లోతు యొక్క వంశస్థులు అంటాం. అయితే మోయాబు అనే ఈ యొక్క పట్టణానికి ఉన్నటువంటి ఓ ప్రత్యేకత ఏంటంటే శపించబడినటువంటి దేశము. ఈ ఎలిమెలెకు ఏం చేశాడంటే దేశంలో వచ్చినటువంటి చిన్న పరిస్థితిని, దేశంలో కలిగినటువంటి అడావుని, దేశంలో కలిగినటువంటి కరువును చూసి భయపడి తన బిడ్డలు తన భార్యను తీసుకొని పరిగెత్తుకుంటూ ఎక్కడికి వెళ్తున్నాడు? మోయాబు అనేటువంటి ఒక లోయలోనికి దిగజారిపోతున్నాడు. ఏం చేస్తాడు? చూడటానికేమో ఏదో దేశాన్ని వదిలేసి ఎక్కడికి వెళ్తున్నాడు? శాపగ్రస్తమైన దేశంలోనికి ప్రయాణమయ్యాడు. అందుకే చూడండి, మనం అనుకుంటాము ఇక్కడ కొంచెం కరువు వచ్చింది, ఇక్కడ కొంచెం మనం ఇబ్బంది పడుతున్నాం, మనం ఎక్కడో ఉన్న దూరంగా చూసి మనం సంతోషిస్తాం. కానీ దేవుడు మనకిచ్చిన దాన్ని, దేవుడు మనకి ఏర్పాటు చేసిన దాన్ని, దేవుడు ఏదైతే నీ కోసం సిద్ధపరిచిందో దానిని మనం ఎక్కడ కూడా ఎప్పుడు కూడా వదిలేయకూడదు. హల్లెలూయా. చూడండి, ఈ వ్యక్తి ఏం చేశాడంటే ఈ దేశంలో కరువు వచ్చిందని లేచి పరుగులు తీసుకుంటూ భార్య బిడ్డలు తీసుకొని మోయాబు దేశానికి వెళ్ళాడు. మొదటిగా మోయాబు దేశం పోయిన పాటికి ఏం జరిగిందో చూడండి. అక్కడ నయోమి పెనిటైన ఎలిమెలెకు చూడండి, మొదట ఏం జరిగిందంటే యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాయిమీయులు వారు మోయాబు దేశమునకి వెళ్ళి అక్కడ కాపురం ఉండేది. నయోమి పెనిబెట్టి అయిన ఎలిమెలెకు చూడండి దేశాన్ని విడిచినంటే కారణం ఏంటంటే బెత్లెహేము పురము అంటే అర్థమేంటి తెలుసా మీకు? రొట్టెల దేశము, ఆశీర్వదించబడిన దేశము, దేవుడు నిత్యము దిగి వచ్చేటువంటి ప్రదేశము, దేవుని ప్రజలకు పరిపాలన జరుగుతున్న దేశము, దేవుని ప్రజలు నివాసం ఉంటున్న ప్రాంతము. అయితే ఒక్కరోజు నీకు శ్రమ కలిగితే, ఒక్కరోజు బాధ కలిగితే ఆ బాధని దేవుడు తీసేయలేడా? తీస్తాడు. కానీ మనం ఏం చేస్తామంటే, ఉదాహరణ ఏంటంటే మనము ప్రార్థన చేస్తూ ఉంటాం. ఒక్కరోజు చేస్తాం, 2 రోజులు చేస్తాం, 3 రోజులు చేస్తాం. ఈరోజు మన ఆరాధన జరిగినట్టు ఉంటుంది. ఎలా ఉంటుంది? ఈరోజు మన ఆరాధన జరిగినట్టు ఉంటుంది. సౌండ్ బాగా పెట్టి మంచి పాట వచ్చి అది బాగా కొడుతుంటే మనం ఏం చేస్తాం? ఈ రేకులు వేసి పైకి పోతే కొంచెం సౌండ్ లేదు, డబ్బు లేదు, ఏమి లేదనుకో, మనం ఆరాధిస్తుంది ఆత్మతోనూ సత్యముతోనూ. అంతేకాని మనము డ్రమ్ములతోనూ మైకులతోనూ సౌండ్ సిస్టంతో మనం ఆరాధించట్లేదు. మన తండ్రి ఏమైనాడు? ఆత్మ అయి ఉన్నాడు. కాబట్టి మన దేవుడు, మనం ఆరాధించే దేవుడు ఏమై ఉండాలి? ఆత్మ అయి ఉన్నాడు. కాబట్టి మనం దేంతో ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. సౌండ్ తగ్గిందంటే, సిస్టంలో అదేంటి ఆ ట్రాక్ ఆగిందంటే ఒక్కసారిగా నోరు ఇప్పుడు కూడా అలా మనము ఆరాధించుకుంటూ, మనం ఆరాధన చేయటానికి లేచింది మొదలుకొని మన 2 మనోనేత్రంలో పరలోకం వైపు ఉండాలి. ఏమి జరుగుతున్నా, ఏమవుతున్నా, ప్రభువా నువ్వు దిగి వస్తున్నావా, నీవు నన్ను తాకుచున్నావా, నీ మీద నేను ఆధారపడుతున్నా ప్రభు అని మనం ప్రభు సన్నిధిలో నిలవబడాలి. కానీ మనం అలా నిలబడట్లేదు. అందుకే మనం ఆశీర్వాదాలను కోల్పోతున్నాము. ఇక్కడ ఒక వ్యక్తి అదే చేస్తున్నాడు. తన ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నాడు. తన కలిగిన యావత్తునే ఆ రోజు నయోమి అని ఉంటుంది, అయ్యా వీళ్ళందరూ ఉంటే ఉండొచ్చు కానీ మనం మాత్రం నీ మాట వింటానయ్యా అని ఆ రోజు నయోమి తొందర చేసి ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళకి ఎలాగో కరువు వచ్చింది, వీళ్ళు అలాగే సస్తారు, ఇదిగో నా మాటనయ్యా, పదపా మోయాబు ఏదో ఒక దేశం అయ్యా, ఏం నీళ్ళు లేక సత్యకంటే ఆడికి వెళ్ళి నీళ్ళు తాగిన బతుకుదామని ఆ రోజు నయోమి తన భర్తను తొందర చేసి ఉండొచ్చు.
ఆ తొందరను బట్టి నయోమి తన బిడ్డను తీసుకుని ఆ దేశంలోకి పోయింది మొదలుకొని పోవటంతోనే తను అనుభవించిన మొదటి శాపం ఏంటి? తన భర్తను పోగొట్టుకుంది. ప్రియా సహోదరులారా, మనం అనుకుంటాము దేవుడు మనకిచ్చినటువంటి స్వాస్థ్యాన్ని పక్కన పెట్టి ఏదో అందరికి దానికోసం మనము పరుగులు తీస్తూ ఉంటాము. ఆ పరుగులు తీయక ఉన్న దానిలోని ఉన్న దగ్గరే ప్రభు చూపించిన ప్రాంతంలోని మనము నిలబడాలి. ఎందుకంటే మనం ఆయాసకరమైంది దేవునికి ఇష్టమైన దాన్ని దేనిని మనము తాకకూడదు. ఆమె మోయాబు దేశానికి తన భర్తను తీసుకొని తన బిడ్డలు తీసుకుని వెళ్ళి మొదటిగా ఏం కోల్పోయింది? భర్తను కోల్పోయింది. తర్వాత మనం గమనిస్తూ ఉన్నట్లయితే తన ఇరువురు బిడ్డలకు ఆ యొక్క నయోమి ఏం చేసింది? పెళ్లి చేసింది. బ్రతకలేక బ్రతుకు తెరువు కోసం దేశం పోయావు, దేశంలో ఉండు, సంపాదించుకో, సంపాదన కూడా లేదు, దీవించబడలేదు. ఇంటికి వచ్చి తన యొక్క దేశంలో తన స్వాస్థ్యమైనటువంటి బెత్లెహేము పురంలోనికి వచ్చి ఆ బెత్లెహేము పురంలో తిరిగి ఒక ఇద్దరు యవ్వన స్త్రీని చూసి తన కుమారులకు వివాహం చేస్తుంటే ఎలా ఉండేది? బాగుండేది కదా. కానీ షార్ట్ టెంపర్గా ఆలోచిస్తే కొంతమంది ఇప్పుడిప్పుడే జరగాలి, ఇక్కడిక్కడే జరగాలి. ప్రభువా, నేను రావటంతోనే నా భర్తను కోల్పోయాను, అయ్యా ఇక్కడ ఆశీర్వాదం లేదేమో, ఇక్కడ నేను నీ సన్నిధిలో వదిలిన్నానేమో, కాబట్టి ప్రభువా నన్ను క్షమించమని ప్రభువుని క్షమాపణ అడగకుండా అక్కడే నిలబడింది. మరో తప్పు చేసింది. ఏ తప్పు చేసింది? ఆ మోయాబు స్త్రీలని ఇరువురిని తీసుకొచ్చి తన బిడ్డలకి వివాహం చేసింది. హల్లెలూయా. అయితే ఆ యొక్క ఇరువురు బిడ్డలకి వివాహం చేసి సంతోషించినటువంటి నయోమి జీవితంలో సంతోషించింది. అయ్యా, నా యవ్వన బిడ్డలిద్దరికి నేను వివాహం చేశాను, సంతోషించాను, ఆనందంగా ఉన్నానని అనుకుంటుండ లోపలే ఇంకొక సమస్య వచ్చాముకి ఎదురెట్టింది. ఏమిటి ఆ సమస్య? మరో సమస్య వచ్చిపోయింది. తన ఇరువురు కుమారులను చనిపోయారు. ఇప్పుడు చూడండి, నయోమి జీవితంలో ఇంతవరకేమో మోయాబు పట్టణంలో ఆశీర్వాదం ఉంది, మోయాబు పట్టణంలో తిండి ఉంది, మోయాబు పట్టణంలో ఏదో ఉంది అని దేవుని ప్రజలు కానిటువంటి ప్రాంతము, దేవుని స్వాస్థ్యం కాని ప్రాంతంలో దేవుని గుర్తెరిగిన ప్రజల మధ్యలో పోయి నివాసం ఉంది. మొదటిగా భర్తను పోగొట్టుకుంది, మరోదిగా ఇరువురు బిడ్డలు పోగొట్టుకుని అప్పుడు జ్ఞానము తెచ్చుకొని అప్పుడు బుద్ధి తెచ్చుకొని నయోమి అప్పుడు చూడండి ఏమంటుందో. 5వ అధ్యాయం చూడండిగా. వారి ఇంచుమించు 10 సంవత్సరాలు అక్కడ నివసించిన తర్వాత మహలోను గిల్యోను ఇద్దరును చనిపోయేది. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటిని లేని వారిదాయను. చూడండి, దేవుని మాట వినకుండా, దేవుని యొక్క ప్రవక్తల మాట తీసుకోకుండా, ఆ దేశంలో ఉన్నటువంటి రాజులు ఉన్నట్టు కదా, వారు ఎవరి మాట తీసుకుండా తన సొంత ఉద్దేశము, సొంత తలంపులు, సొంత మాటలతో బయటికి వెళ్ళి మొదటిగా భర్తను పోగొట్టుకుంది. సరే, భర్త మరణించాడు. అయ్యా, నాకు ఈ దేశం వద్దు, అయ్యా నేను మళ్ళీ తిరిగి నువ్వు ఉండే ప్రాంతానికి వస్తాను, నా దేశానికి నేను వస్తాను, ఏమన్నా పశ్చాత్తాపడి వచ్చిందా అంటే రాలేదు. ఏం చేసింది? మళ్ళీ మరో 10 సంవత్సరాలు ఆ దేశంలో నివాసం ఉంది. తన బిడ్డలు ఇరువురికి ఆ దేశానికి సంబంధించిన స్త్రీలను వివాహం చేసి, కానీ వివాహం చేసి తను ఒకటి ఉద్దేశం ఆలోచిస్తే దేవుడు మరో ఉద్దేశాన్ని ఏర్పాటు చేసి ఏం చేశాడు? తన ఇరువురు బిడ్డలను కూడా మొత్తేశాడు. ఇప్పుడు నయోమి అంటుంది, తర్వాత చూడండి, ఇద్దరిని పోగొట్టుకున్నది ఆయన. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనములను దర్శించునని ఆమె మోయాబు దేశమును వినెను. అయితే ఇప్పుడు దాకున్న తర్వాత పడాల్సిన శ్రమలు, కష్టాలు, బాధలు, మరణకరమైన రోదనకరమైన మొత్తం అనుభవించి అయిపోయిన తర్వాత ఇప్పుడు నయోమికి పడింది. అదుగో బెత్లెహేము పురాన్ని దేవుడు దర్శించాడంట. బెత్లెహేములో ఉన్నటువంటి కరువు పోయిందంట. ఆ దేశాన్ని వర్షము కురుస్తుందంట, పంటలు పండుతున్నాయంట, సమృద్ధైన ఆహారం ఆ దేశంలో వస్తుందంట అని ఎప్పుడైతే తన చెవిని పడిందో అప్పుడు లేచి వారి ఇరువురు ఆ యొక్క కోడలను తీసుకుని అప్పుడు తిరిగి అంటుంది, అమ్మా నా కోడలారా, ఇంతవరకు మీరిద్దరు నా ఎడల ప్రేమ చూపించారు, ఇంతవరకు మీరు నా మీద గౌరవం కలిగి ఉన్నారు, ఇంతవరకు మీరు ఇచ్చినటువంటి సమస్తాన్ని బట్టి నేను మీ ఎడల ప్రేమ కలిగి ఉన్నాను. కానీ అమ్మా
మరి మీ ఇరువురికి నేను భర్తను తీసుకురాలేను కదా, మీ ఇరువురికి నేను భర్తను తీసుకురాలేను కాదు కాబట్టి ఇక నేను మీకోసం నేను బిడ్డల్ని కనలేను, మరో మారు వివాహం నేను చేసుకొని బిడ్డలు కనలేను కాబట్టి మీరు ఏం చేయాలి, మీ మీ తల్లి ఇంటికి మీరు వెళ్ళిపోమని చెప్పి ఇద్దరు కోడలకి అత్త చెప్తుంది. ఇద్దరు కోడల పేరేంటి చూడండి, వార్ప, రూతు. అయితే ఇందులో ఒకటి నమ్మకం ఉంది, ఒకటి నమ్మకం ఉంది. మొదటి నమ్మకం ఏంటంటే అత్త మాట్లాడిన మొదలుకొని, అత్త అయ్యా అమలారా మీరిద్దరు మీకోసం నేనేం చేయలేను, వివాహం చేసుకుంటే నేను మళ్ళీ బిడ్డలను కనలేను, నేను ఇవ్వలేను కాబట్టి మీరు ఏం చేయాలి, మీ తల్లి నుంచి మీరు వెళ్ళిపోమన్నప్పుడు మొదటిది ఓర్ప అంటుంది. పై మాటకే అంటుంది, అమ్మా నిన్ను వదిలి నేను పాలేను, కానీ నిన్ను వదిలి నేను పాలేను, నిన్నే అంటి పెట్టుకుని ఉంటానని గట్టిగా అత్తని డిమాండ్ చేసింది. ఇది ఒక మాట ఉంటుంది. లోపలేమో వెళ్ళిపోవాలని ఆశ ఉంటుంది, పైకి అంటే వద్దులే అంటారు. అసలు ఆ రీతిగా మొదటిది ఓర్ప ఏం చేసిందంటే ఆ అత్త మాటకు మొదట అర్థం చెప్పింది, కానీ తర్వాత ఏం చేసింది, అత్త మాటను ఫాలో అయ్యి తన ఇంటికి తను వెళ్ళిపోయింది. ఎందుకంటే అత్త ఏం చెబుతుంది, అమ్మ మీకోసం నేను వివాహం చేయలేను, మీకోసం భర్తను తేలేను, మీకోసం నేను ఏం చేయలేను అంటుంది. కాబట్టి ఓర్ప అనుకుని ఉంటుంది, నేను మా దేశంలో మా తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళి చక్కగా నేను వివాహం చేసుకొని సంసార జీవితంలో సంతోషంలో ఆనందిస్తూ నేను మరి నలుగురు పిల్లలు కానీ నేను సంతోషించవచ్చు అని ఓర్ప అనుకుని ఓర్ప ఏం చేసింది, తన అత్తకి సెండ్ ఆఫ్ చెప్పి వెళ్ళిపోయింది. అయితే మరో వ్యక్తి ఉంది అక్కడ, ఆ వ్యక్తి పేరే రూతు. ఆ రూతు అంటాడు చూడండి ఒకసారి, 15వ అధ్యాయం చూడండి. ఆమె ఇదిగో నీ తోడు కోడలు తన జనుల ఎద్దుకు తన దేవుని ఎద్దుకు తిరిగి పోవునది, నీవును నీ తోడు కోడలు వెంబడి వెళ్ళమనెను. అందుకు రూతు అంటుంది, నా వెంబడి రాని వద్దని నన్ను విడిచి పెట్టమని నన్ను బ్రతిమాలుకొనవద్దు, నువ్వు వెళ్ళి చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించదును, నీ చెడులే నా చెడులు. చూడండి, పెద్ద కోడలు ఏం చేసింది, అత్త మాట్లాడింది, సరే నా దేశంలో పోతే పెళ్లి చేసుకోవచ్చు, వివాహంలో ఆనందించవచ్చు, బిడ్డలు కలవచ్చు, నేను మళ్ళీ కాపురాన్ని నిలబెట్టుకుంటాను, అమ్మ నయ్యవ నీకు నాకు బాయ్ అని చెప్పి నయ్యవ జీవితంలో నుంచి ఓర్ప వెళ్ళిపోయింది. మరో వ్యక్తి ఉంది, ఆ వ్యక్తి ఒకటే నిర్ణయం తీసుకుంది, ఆ వ్యక్తి ఒకటే ఆలోచనలో ఉంది, నీ క్షణమే నా క్షణము, ఆగు నువ్వు నన్ను రావద్దని మాత్రం చెప్పొద్దు, అత్త నువ్వు చెప్పబట్టి అడుక్కుంటే నీ వెనకాల నేను పట్టుకుని వస్తాను, ఎందుకంటే అలనాడు నీ కుమారుని వివాహం చేసుకుంది మొదలుకొని ఇదిగో నేను నీ స్వాస్థ్యమయ్యాను, నీ కుటుంబంలో నేనొక ఏం మాట్లాడా, నేను ఒక సభ్యురాలను అయినాను, ఇక నీ కుటుంబమే నా కుటుంబము, నీ ప్రజలే నా ప్రజలు, నీవు ఎక్కడుంటే నేను అక్కడుంటాను, నువ్వే తింటే నేను అది తింటాను, నువ్వు పత్తుంటావా నేను పత్తుంటాను, నీకు సమృద్ధి ఉందా నేను సమృద్ధానికి ఇస్తా, నీకు కరువు ఉందా నేను కరువు అని ఇస్తా, కానీ నన్ను మాత్రం అత్త వదిలిపోమ్మని దయచేసి నాతో చెప్పొద్దు, ఎందుకంటే నేను నీ కోడలను కాబట్టి దయచేసి నన్ను పొమ్మనద్దని చెప్పొద్దని రూతు తన జీవితంలో తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం. మొదట్లో మనకి ఏదైనా పనిచేస్తున్నప్పుడు అది శ్రమ అనిపించవచ్చు. రూతు జీవితంలో ఓర్ప వెళ్ళిపోయింది, చక్కగా వివాహం చేసుకుంది, పిల్లలు కనది, భర్త కుటుంబం సంసార జీవితం సంతోషంగా, దేశం వదిలి రాలేదు, వాళ్ళ దేశంలో ఉంది, వాళ్ళ ప్రజల మధ్య వాళ్ళ బంధువుల మధ్య ఉంది. కానీ ఈరోజు ఓర్ప గురించి మనం ఎక్కడా చదవట్లేదు, నయోమి కోడ్లనే చదువుతున్నాం, కానీ ఓర్ప యొక్క జీవితంలో వంశం ఎక్కడుందో తెలియదు, తన బిడ్డలు ఎవరో తెలియదు, తన భర్త ఎవరో తెలియదు, ఏ వంశంలో వివాహం చేసుకుందో మనకి రాసి పెట్టలేదు. కానీ విశ్వాసం కలిగి నమ్మకం కలిగి దేవుని సన్నిధిలో దేవుని యొక్క ప్రజల్లో అంటి పెట్టుకొని దేవుని నామాన్ని మహింపరిచే బిడ్డల వెనకాల నిలబడి
శ్రమలు శోధనలు అనుభవించినటువంటి రూతు జీవితంలో మనం తొంగి చూస్తే రూతు ఏమంటుంది, అత్త నన్ను విడదీయద్దత్త, నీ నుండి నన్ను దూరపరచొద్దత్త. ఎందుకంటే రూతు జీవితంలో మోయోబు పట్టణం అంటే ఏంది? శపించబడిన దేశం. ఆ శపించబడిన దేశంలో విగ్రహారాధన ఉంటుంది, నరబలులు ఉంటాయి. నరబలి అంటే ఏంది? మనుష్యులను వధించేటువంటి వధ. మనం ఇదివరకు మీకు తెలియదు కానీ మేము చిన్నపిల్లలు అప్పుడైతే మన ఊర్లో ఏమంటారు వాటిని? దున్నపోతులు బలిస్తారు చూడతాను, ఏమంటారు? ఏం తినాలి? ఓలేరమ్మ, మారమ్మ, ఇలాంటి జాతరలు చేస్తాయి. ఆ జాతరలు చేసేటప్పుడు ఏం జరిగిద్దంటే ఈ మూల మీద ఒకరుంటారు, 4 దిక్కులు, ఈ మూలలో ఒకరుంటారు, ఈ మూలలో ఒకరుంటారు, ఈ మూల మీద ఒకరుంటారు. ఎక్కడో కదో ఈ పక్క మూల మీద దేవుడు దాన్ని ఆశీర్వదించి అక్కడ మందిరం కట్టబోతున్నాడు, కట్టించాడు. ఈ మూలని దేవుడు ఆశీర్వదించాడు. ఆడే కదా ఈ మూలలో ఒకరు ఉంటారు. వారి దగ్గర ప్రస్తుతానికి ఏం జరిగిందంటే ఆడ దేవుడు ఆశీర్వదించి తను పరిశుద్ధ సన్నిధిని నిర్మిస్తున్నాడు. అలాగే ఈ మూల మీద 4 మూలల మీద 4 రకాలైనటువంటి దేవతలను ఏం చేస్తారంటే నిలబెడతారు. ఆ దేవతలను బలి ఇవ్వటానికి ఆ దేవతలు బలిని నిలబెట్టి వారిని శాంతింపజేయటానికి చేసే పని ఏంటంటే ఒక దున్నపోతుని తెస్తారు. అంటే ఆ యొక్క దేవత శాంతించాలంటే ఒక దున్నపోతుని తీసుకొచ్చి ఆ దున్నపోతుని ఏం చేస్తారంటే ఇటువైపు నుంచి ఊరికి ఇటువైపు ఎవరు ఉంటారు? లైవ్ ఆపేయండి.